హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసన్న. మీరు చూస్తున్నారు ఇమేజ్ విఎఫ్ఎక్స్ స్టూడియో ఛానల్. ఇమేజ్ విఎఫ్ఎక్స్ స్టూడియో. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో పాస్టర్స్ కానీ ఇన్డెప్త్ బైబిల్ స్టడీ చేయాలనుకునే వారికి కానీ, లేదంటే బైబిల్ ఇంకా లోతుగా అధ్యయనం చేయాలనుకునే వారికి కానీ బాగా యూజ్ఫుల్ ఒక మంచి సాఫ్ట్వేర్ గురించి చెప్పబోతున్నాను అనమాట. ఇప్పటివరకు మనం బైబిల్ యాప్స్ని లేదంటే బైబిల్ స్టడీ యాప్స్ని కేవలం మొబైల్ వరకే యూజ్ చేయడం అయితే జరిగింది కదా. ఇక నుండి ఎవరెవరైతే సిస్టమ్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ సాఫ్ట్వేర్ అయితే ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే దీంట్లో చాలా రిసోర్సెస్ అయితే ఉంటాయి. ఆ రిసోర్సెస్ అన్ని యూజ్ చేసుకొని బైబిల్ని మనం ఇంకా ఇన్డెప్త్గా అధ్యయనం చేయడానికి అయితే ఒక మంచి అవకాశం అయితే దొరుకుతుంది అనమాట. సో ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియోని చూస్తున్నారో, ఇలాంటి మరింత కంటెంట్ మీకు కావాలనుకుంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి, అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదాం. దీనికోసం మనకి గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను అనమాట. ఓపెన్ చేసుకొని గూగుల్లోకి అయితే రండి. ఫస్ట్ గూగుల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఈస్వర్డ్ అని చెప్పి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఇదిగోండి ఇలా ఫస్ట్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఆప్షన్స్ చూసారు కదా. ఇది కేవలం విండోస్కే కాదు, ఆండ్రాయిడ్కి, మ్యాక్కి, అలాగే ఐప్యాడ్కి, ఐఫోన్కి కూడా ఇది సపోర్ట్ అయితే ఉందన్నమాట. సో మీకు ఇందులో ఉన్న ఫీచర్స్ ఏంటనే చెప్తున్నాడు చూసారా. సో మనకి ఏమేమైతే అవసరమో అవన్నీ కనబడతాయి. ఎలా అంటే ప్యారలల్ బైబిల్ కనబడతాయి, లేదంటే మనం ఏదైనా ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటే, అంటే ఎడిటింగ్ అంటే టెక్స్ట్ ఎంఎస్ వర్డ్లో మనం వర్డింగ్ ఎలా చేసుకుంటాం, సో ఆ టైప్ ఆఫ్ వర్డింగ్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. మన నోట్స్ రాసుకోవాలనుకుంటే నోట్స్ రాసుకోవచ్చు. అలాగే ఇందులో చాలా డిక్షనరీస్ ఉంటాయి. మనకి ఏదైనా పదాలకు అర్థం తెలియకపోతే అర్థాలు తెలుసుకోవచ్చు. కొన్ని గ్రాఫిక్స్ అయితే ఇందులో ఇవ్వడం జరుగుతుంది. సో మ్యాప్స్ని మీరు డిజిటల్గా యూజ్ చేయొచ్చు. అలాగే ఇంకా రకరకాల ఇమేజెస్ని మీరు డిజిటల్గా యూజ్ చేయొచ్చు. టైమ్ లైన్స్ ఇస్తాడు, చాలా ఇస్తాడు. ఇవన్నీ కూడా మనం ఫర్దర్గా చూద్దాం. సో ఫస్ట్ ఇన్స్టాలేషన్ కోసం విండోస్ కాబట్టి మంది ఇక్కడ మీకు కనబడుతున్న ఈ బటన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సేమ్ మరలా ఇదే డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇదిగోండి ఇలా డైలాగ్ బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. సేవ్ అయితే కొడుతున్నాను. నేను ఆల్రెడీ సేవ్ చేసుకుని పెట్టుకున్నాను కాబట్టి నేను ప్రజెంట్ అయితే డౌన్లోడ్ చేయట్లేదు. సో ఇది డౌన్లోడ్ చేసింది. సో ఫోల్డర్లోకి అయితే వెళ్తున్నాను. ఫోల్డర్లోకి వెళ్ళిన తర్వాత ఏం లేదు, డబుల్ క్లిక్ చేసుకొని నెక్స్ట్ కొట్టుకుంటూ వెళ్ళిపోతే మీకు ఆటోమేటిక్గా ఇన్స్టాలేషన్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇలా వచ్చిన తర్వాత ఏం లేదు, నెక్స్ట్ కొట్టుకుంటూ వెళ్ళిపోయి ఇక్కడ ఇన్స్టాల్ అని ఉంది చూసారా, అది కొట్టేయండి. నాకు ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది కాబట్టి నేను చెయ్యట్లేదు. నాకు ఆల్రెడీ ఇన్స్టాలేషన్ అయిపోయింది కాబట్టి నేను చెయ్యట్లేదు ప్రజెంట్ అయితే. సో ఒకసారి సాఫ్ట్వేర్ని అయితే ఓపెన్ చేద్దాం. సో ఈస్వర్డ్ ఓపెన్ చేసిన తర్వాత సో అప్లికేషన్ అయితే ఇలా ఉండకపోవచ్చు, అందరికీ ఇలా ఉండదు. ఎందుకంటే ఇంటర్ఫేస్ అనేది నేను చేంజ్ చేసుకోవడం అయితే జరిగింది. ఒకవేళ మీకు ఇంటర్ఫేస్ ఇక్కడ మీకు ఇంకొక బాక్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఇంకొక బాక్స్ అయితే రావడం జరుగుతుంది. నేను ఆ బాక్స్ని రిమూవ్ చేసుకొని ఇలా పెద్దగా బైబిల్ రీడింగ్ అయితే పెట్టుకున్నాను అనమాట. సో ఇందులో మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. ప్యారలల్ బైబిల్ చదువుకోవచ్చు, 2 బైబిల్స్ ఒకేసారి పెట్టుకొని చదువుకోవచ్చు. మీరు ఎక్కడ పెట్టుకోవచ్చు, ఏ బైబిల్స్ కావాలని. సో ప్యారలల్ బైబిల్ చదువుకోవచ్చు మీరు. ఇదిగోండి ఇక్కడ మీకు రైట్ సైడ్ కనబడుతుంది చూసారా, ఇవి వచ్చేసరికి కామెంటరీస్. అంటే బైబిల్ స్టడీ చేసేటప్పుడు మనకి ఆ థీమ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో ఆ థీమ్ ఏంటిది, ఏం రాశారు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. మీరు ఇంకా కావాలనుకుంటే ఇక్కడ 2 ఆల్రెడీ వీడు డిఫాల్ట్గా ఇచ్చాడు. మనకు కావాలనుకుంటే ఇంకా మీకు ఎక్స్ట్రా కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అలాగే కింద వచ్చేసరికి మన నోట్స్ ఏదైనా నోట్స్ రాసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు నోట్స్ రాసుకోవచ్చు. సేమ్ ఎంఎస్ వర్డ్ ఏ టైప్ ఉంటుందో ఆ టైప్ ఆఫ్ వర్క్ ఉంటుంది అనమాట. మీరు కంప్లీట్గా మీరు రాసుకొని పెట్టేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి బైబిల్, ఇది వచ్చేసరికి చాప్టర్ సెలక్షను, అలాగే బుక్ సెలక్షను, ఇది వచ్చేసరికి చాప్టర్ సెలక్షను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందులో ఉన్నాం, జాన్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఏ అధ్యాయంలోకి వచ్చాం, ఫస్ట్ 11th చాప్టర్లోకి వచ్చాం. సో ఇక్కడ మీకు ప్యారలల్ బైబిల్ నేనైతే పెట్టుకున్నాను కాబట్టి 2 పక్కనైతే కనబడతాయి అన్నమాట మీకు 2 బైబిల్స్. ఓకే, మీరు సైజ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, మీరు ఎలా కావాలనుకుంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇది వచ్చేసరికి రెఫరెన్స్ బైబిల్
ఆ రెఫరెన్సెస్ని బట్టి మీరు చదువుకోవచ్చు. అలాగే మీకు ఇందులో బాగా యూజ్ఫుల్ అయ్యే మంచి విషయం ఏంటంటే మీరు ఇష్టం వచ్చిన లాంగ్వేజెస్లో మీరు బైబిల్స్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దానికోసం ఇక్కడ మీకు డౌన్లోడ్ అని కనబడుతుంది చూసారా, ఇక్కడ బైబిల్స్ అని కనబడుతుంది చూసారా, దీంట్లోకి అయితే వెళ్దాం. దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఇదిగోండి మీకు ఇలాగైతే బైబిల్ కనబడుతుంది. సో కొన్ని బైబిల్స్ అయితే రావడం జరిగింది. మీరు ఇక్కడ బైబిల్స్ కావాలనుకుంటే ఇక్కడ నుంచి బైబిల్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మీరు డిక్షనరీస్ కామెంటరీస్ కావాలనుకుంటే కామెంటరీస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, డిక్షనరీస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే డివోషన్స్, డైలీ డివోషన్స్ మీరు చదువుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. గ్రాఫిక్ కంటెంట్ ఏదైనా డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ నుంచి కంటెంట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే రెఫరెన్స్ బుక్స్, క్రాస్ రెఫరెన్స్ బుక్స్ ఏదైనా డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది మీకు మ్యాక్సిమం అన్ని రిసోర్సెస్ ఇంగ్లీష్లోనే ఉంటాయి. ఒక బైబిల్ మాత్రమే మీకు తెలుగులో కూడా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మన బైబిల్ దగ్గర ఉన్న లాంగ్వేజ్ అయితే ఇందులో ఉండదన్నమాట. ఇందులో రివైజ్డ్ ఎడిషన్స్ అయితే ఉంటాయి, కొంచెం వాడుక భాషలో ఉన్నట్టు ఉంటుంది. ఎవరైతే ఇన్డెప్త్గా గ్రాంధిగా అర్థం చేసుకోలేరో సో అలాంటి వారందరికీ కూడా ఇందులో ఉన్న తెలుగు బైబిల్ చదివితే చాలా ఈజీగా అర్థం అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇది మనకు బైబిల్ స్టడీ యాప్ కాబట్టి ఎక్కువగా ఇందులో మనం బైబిల్ రీడింగ్ అయితే చెయ్యం, ఓన్లీ బైబిల్ స్టడీ కోసం పర్పస్ మనం యూజ్ చేస్తాం కాబట్టి నార్మల్ బైబిల్ చదువుకుంటూ ఇందులో మీరు బైబిల్ స్టడీని అయితే కంటిన్యూ చేయొచ్చు. సో మీరు ఇప్పుడు దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్స్లోకి వచ్చాను అనుకోండి. సో ఇప్పుడు బైబిల్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ ఇస్తున్నాడు చూసారా, ఏ భాషలో కావాలి ఏంటి అనేది ఇక్కడ చూసారా, మ్యాక్సిమం అన్ని భాషలో ఉంటాయి. ఇప్పుడు నాకు గ్రీక్ బైబిల్ కావాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇదిగోండి గ్రీక్ ఇచ్చాడు కదా. సో ఇందులో ఫ్రీ వర్షన్ అయితే ఇచ్చాడు చూసారా, చాలా ఇచ్చాడు వర్షన్స్. ఈ ఫ్రీలోనే ఇవన్నీ కూడా గ్రీక్ బైబిల్సే. మీకు ఏ బైబిల్ కావాలనుకుంటే ఆ బైబిల్, జస్ట్ ఏం లేదు ఇక్కడ నేమ్ కనబడుతుంది కదా, ఈ నేమ్ మీద అయితే క్లిక్ చేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ మీకు సో ప్రజెంట్ అయితే నేను గ్రీకు న్యూ టెస్టిమెంట్ ఒకటి డౌన్లోడ్ చేస్తాను. జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే సరిపోద్ది మీరు. సో ఇక్కడ చూసారా మీకు ఇక్కడ డౌన్లోడ్ అయితే కనబడుతుంది చూసారా, డౌన్లోడ్ అవుతున్నట్టు ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తున్నాయి చూసారా. జస్ట్ ఆ నేమ్ మీద మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ నేమ్ మీద డబుల్ క్లిక్ కానీ సింగిల్ క్లిక్ కానీ చేయండి, ఆటోమేటిక్గా ఇవి డౌన్లోడ్ అయిపోయి ఇన్స్టాలేషన్ అయితే అయిపోద్ది అనమాట. ఇన్స్టాలేషన్ అయిపోయిన వెంటనే మీకు ఇందులో కనబడవు అనమాట. ఒకసారి సాఫ్ట్వేర్ని ఆఫ్ చేసుకొని మళ్ళీ ఆన్ చేసుకోవాలి. అలాగే బైబిల్ కామెంటరీస్ ఉన్నాయి, మీరు ఏదైనా కామెంటరీస్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా కూడా ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని కామెంటరీస్ని మీరు ఈజీగా చదవచ్చు అనమాట. కొన్ని ప్రీమియం కామెంటరీస్ కూడా మనం బయట బుక్స్ ఏవైతే కొంటామో అలాంటి కామెంటరీస్ అన్నీ కూడా ఇందులో ఇవ్వడం అయితే జరిగిందనమాట. కొన్ని ఇంకా మీకు ప్రీమియం కావాలనుకుంటే ఇక్కడ మీరు కొనుక్కోవాలనుకుంటే ఇదిగోండి పర్చేస్ అని ఒక ఆప్షన్ చూసారా, సో అలా కూడా కొనుక్కోవచ్చు. దాని మీద క్లిక్ చేస్తే మీకు పర్చేసింగ్ ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. సో అలాగే డిక్షనరీస్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా పదాలకి అర్థాలను ఎత్తుక్కోవాలనుకునేటప్పుడు మీరు డిక్షనరీస్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇవన్నీ నేను యూజ్ చేయట్లేదు. కాకపోతే ఇక్కడ మనకు గ్రాఫిక్స్ కంటెంట్ ఉందని చూసారా, ఇది మనకి కొంచెం యూజ్ఫుల్ అయితే బాగా అవుతుందన్నమాట. మనకి ఇక్కడ టైం లైన్ అనేది నాకు అవసరం. సో ఇప్పుడు నేను టైం లైన్ కూడా డౌన్లోడ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ మీరు చూసారా డౌన్లోడ్ అయితే అవుతుంది. ఒకసారి ఇన్స్టాలేషన్ మనకు డైరెక్ట్గా కనబడవు కాబట్టి ఒక్కసారి ఆఫ్ చేసుకొని ఆన్ చేసుకుందాం. సో ఇక్కడ మీరు రైట్ సైడ్ చూసారా కామెంటరీస్ అయితే వస్తున్నాయి. మీరు ఏ వచ్చిన మీద సెలెక్షన్ చేసుకుంటే ఆటోమేటిక్గా వచ్చిన సంబంధించిన కామెంటరీస్ అయితే వస్తాయి అన్నమాట. సో ఆ థీమ్ ఏంటి, అక్కడ ఏం జరిగింది, దానికి సంబంధించిన క్రాస్ రెఫరెన్సెస్, అలాగే క్రాస్ రెఫరెన్సెస్ కావాలంటే ఇదిగోండి మీకు ఎక్కడి నుంచి ఒక వచనం సెలెక్షన్ చేసుకుని ఆ వచనంలో ఉన్న క్రాస్ రెఫరెన్సెస్ మ్యాక్సిమం ఏ పాయింట్ మీద ఎక్కువ కావాలనే దాన్ని బట్టి ఇక్కడ మీరు చూసుకోవడం అయితే చేసుకోవచ్చు. మీరు చదువుకోవాలి ఎక్కడి నుంచి డైరెక్ట్గా చదువుకోవాలనుకుంటే జస్ట్ కర్సర్ని ఆ వర్స్ మీద తీసుకెళ్తే ఆటోమేటిక్గా మీకు రెఫరెన్స్ అయితే డిస్ప్లే అవుతుంది. ఓకేనా. అలాగే మనం గ్రాఫిక్స్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాం కదా, సో ఆ కంటెంట్ అంతా ఎక్కడ యూజ్ చేసుకోవాలనుకుంటే ఇదిగోండి ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తున్నాడు చూసారా, ఇక్కడ పైన ఇక్కడ నుండి అయితే మీరు చూసుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఇందులో గ్రాఫిక్స్ కంటెంట్ ఇదిగోండి ఎక్కడ నుంచి చూడండి, గ్రాఫిక్స్ వ్యూవర్ అన్నది చూసారా, సో దీని మీద క్లిక్ చేయండి, లాస్ట్ నుంచి సెకండ్ ఆప్షను. సో దీని మీద క్లిక్ చేస్తే మీకు గ్రాఫిక్ కంటెంట్ మనం డౌన్లోడ్ చేసుకున్న గ్రాఫిక్ కంటెంట్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ నేను ఆల్రెడీ టైమ్ లైన్స్ అయితే డౌన్లోడ్ చేశాను కదా ఇంతకుముందు మ్యాప్స్ ఒక డౌన్లోడ్ చేశాను,
అమెరికన్ సొసైటీ వాళ్ళు ఇచ్చిన మ్యాప్స్ని అయితే డౌన్లోడ్ చేశాను. ఇప్పుడు నేను టైమ్ లైన్స్ కూడా డౌన్లోడ్ చేశాను. సో ఇక్కడ మీరు కీబోర్డ్లో లెఫ్ట్ యారో రైట్ యారో నొక్కితే మీకు ఆటోమేటిక్గా తర్వాత మారుతుందన్నమాట. ఇక్కడ మనం ఏ మ్యాప్ చూస్తున్నాం అనేది ఇదిగోండి ఇక్కడ ఉందో చూసారా. సో 2210 దగ్గర నుంచి క్రీస్తు పూర్వం 2210 దగ్గర నుంచి అలాగే 2000 సిరీస్ వరకు ఏం జరిగింది అనేది ఇక్కడ మీకు రావడం అయితే జరుగుతుంది. మీరు జూమ్ చేసుకోవాలనుకుంటే ఇదిగోండి ఇక్కడ నుంచి జూమ్ చేసుకోవచ్చు. మీరు ఇంకా జూమ్ అవుట్ చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ నుంచి జూమ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఏ కాలంలో ఏం జరిగింది అనేది మీకు ఎక్కడైతే చూపించాడు చూసారా. అలాగే మీరు యారో రైట్ యారో లెఫ్ట్ యారో నొక్కితే మీకు ఆటోమేటిక్గా వేరే మ్యాప్స్కి అయితే చేంజ్ అవుద్ది అనమాట. లెఫ్ట్ క్లిక్ రైట్ క్లిక్ ఇస్తే ఆటోమేటిక్గా మారుతుంది. ఇది మాథ్యూ ద్వారా ఇచ్చిన జీవిత చరిత్ర, ఇది మార్కు ద్వారా ఇచ్చిన జీవిత చరిత్ర, లోకా గారిది జాన్ గారిని ఆధారం చేసుకొని అలాగే మొత్తం అందరినీ ఆధారం చేసుకొని 4 సువార్తలు ఆధారం చేసుకొని వచ్చిన జీవిత చరిత్ర. సో ఇలా మీరు టైమ్ లైన్స్ని అయితే గ్రాఫిక్ కంటెంట్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మీకు ఏది కావాలంటే ఆ రిసోర్సెస్ డౌన్లోడ్ చేసుకొని మీరు కావాల్సిన విధంగా మీరు బైబిల్ని చదువుకోవచ్చు, మీరు బైబిల్ని ధ్యానించవచ్చు కూడా. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో అయితే. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. ఇంకా ఇలాంటి మరింత కంటెంట్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మీ చర్చ్ మెంబర్స్కి అలాగే మీకు తెలిసిన పాస్టర్స్కి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు. సో ఇలాంటి మరింత మంచి కంటెంట్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అయితే ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా మరింత మంచి వీడియోలతో మీ ముందుకు మరలా వస్తాను. అప్పటి వరకు సెలవు.